ఇప్పుడు మనం చేతి వేళ్ళతో 9వ ఏకం అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? నేర్చుకుందామా? ఓకే. చూడండి, 9వ ఏకం చేతి వేళ్ళతో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చేతి వేలు ఎన్ని మొత్తం 10. ప్రతి వేలికి ఒక అంకేతం. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 వేలు. అది మనం 9వ ఏకం చెప్పేటప్పుడు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మూసి మనకి 9వ ఏకం అనేది వస్తుంది. ఉదాహరణకి 9 1 9. 9 1 ఎన్ని వేలు ఉన్నాయి? 9. ఇప్పుడు మనం 2వ వేలు మూసామనుకో, మూసిన వేలికి అటువైపు ఉండేవన్నీ 10, ఇటువైపు ఉండేవన్నీ 1. ఓకే. 9 2 9 2 అంతే 18. ఎందుకంటే ఇది 10 8 18. ఇప్పుడు చూడండి, 9 3 3 ఎంత అయింది? 27. ఎందుకంటే ఇది 27. ఇవేం మూసిదాం కాబట్టి 10 అని చెప్పాను కదా. ఓకే. 9 4 ఎంతందిరా చెప్పాలా? 36. 30 ఇది 6 36. ఓకే. 9 5 5 కూడా చూడండి. 40 వచ్చిందా? 40 ఇది 5. 9 6 50 54. 9 7 చూడండి, 6 వేలు ఉన్నాయి కదా. 63. 9 8 9 9 9 10. ఇటు ఉండేవన్నీ 10 కదా. 9 10 90. అర్థమైంది కదా? వెరీ గుడ్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం చేతి వేళ్ళతో 9వ ఏకం అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? నేర్చుకుందామా? ఓకే. చూడండి, 9వ ఏకం చేతి వేళ్ళతో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చేతి వేలు ఎన్ని మొత్తం 10. ప్రతి వేలికి ఒక అంకేతం. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 వేలు. అది మనం 9వ ఏకం చెప్పేటప్పుడు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మూసి మనకి 9వ ఏకం అనేది వస్తుంది. ఉదాహరణకి 9 1 9. 9 1 ఎన్ని వేలు ఉన్నాయి? 9. ఇప్పుడు మనం 2వ వేలు మూసామనుకో, మూసిన వేలికి అటువైపు ఉండేవన్నీ 10, ఇటువైపు ఉండేవన్నీ 1. ఓకే. 9 2 9 2 అంతే 18. ఎందుకంటే ఇది 10 8 18. ఇప్పుడు చూడండి, 9 3 3 ఎంత అయింది? 27. ఎందుకంటే ఇది 27. ఇవేం మూసిదాం కాబట్టి 10 అని చెప్పాను కదా. ఓకే. 9 4 ఎంతందిరా చెప్పాలా? 36. 30 ఇది 6 36. ఓకే. 9 5 5 కూడా చూడండి. 40 వచ్చిందా? 40 ఇది 5. 9 6